హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం భారతదేశంలో గొప్పగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. మెయిన్గా మన తెలుగు వాళ్లకు ఇది ప్రధానమైన పండుగ. ప్రధానంగా విదేశాల్లో ఉన్నా లేదా సిటీలో ఉన్నా ఎంత గొప్ప వాళ్ళైనా మొదటగా సంక్రాంతి పండుగ అంటే గుర్తుకు వచ్చేది వాళ్ళ యొక్క సొంత ఊరు. మెయిన్గా వాళ్ళ యొక్క సొంత జ్ఞాపకాలు అనేవి ఆ రోజు ప్రధానంగా ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతాయి. సంక్రాంతి పండుగ అంటే మన వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఒక పండుగ కాదు, ఒక ఎమోషన్, ఒక భారతీయ శక్తి. వీటన్నింటికీ కలబూసినదే ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటే కేవలం భోగి పళ్ళు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, పిండి పదార్థాలు కాదు. ఇది భారతీయ సంస్కృతికి ఒక శక్తివంతమైన పండుగ. మెయిన్గా మన వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే చీకటి తగ్గి వెలుగులోకి ప్రవేశించడం అని అర్థం. ప్రధానంగా ఉత్తరాయణం, దక్షిణాయనం అన్న వాటిలో ఈ రోజు సూర్యుడు మెయిన్గా దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. ఇది రైతులకు ఒక శుభసూచకమైనటువంటి పండుగగా దీన్ని గుర్తిస్తారు. మెయిన్గా ఆ రోజు రైతులు పండించినటువంటి ధాన్యం, పంట అనేది వాళ్ళ ఇంటికి చేరుతుంది. ఇలా పంట అనేది ఇంటికి చేరినందుకు శుభసూచకంగా ఈ పండుగ చేసుకుంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే చీకటి తగ్గి వెలుగు పెరుగుతుందని అర్థం. అలాగే మన జీవితాల్లో కూడా కొత్త ఆశలు మొదలవుతాయని మనమందరం గ్రహించాలి. సంక్రాంతి ఎందుకు గొప్ప పండుగ? ఈ భూమిపై ఉన్న ప్రతి ధాన్య కణం వెనుక ఒక రైతు చెమట ఉంటుంది. అంటే సంక్రాంతి అంటే మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఆ రైతుకు కృతజ్ఞత చెప్పే రోజు, భూమికి నమస్కరించే రోజు, పశువులకు గౌరవం ఇచ్చే రోజు అని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఏ దేశం కూడా రైతును దేవుడిలా పూజించే పండుగను జరపదు. కానీ భారతదేశం మాత్రమే మొట్టమొదటిగా రైతును ఒక దేవుడిగా భావిస్తూ ఒక పండుగనే జరుపుకుంటుందని దీని అర్థం. ఇక కనుమ పండుగ గొప్పతనం ఏంటంటే పశువులే భారతదేశ వ్యవసాయానికి వెన్నెముక. కాబట్టి వాటిని ఆ రోజు అలంకరించి దేవుడే వాటి రూపంలో మన ఇంటికి వచ్చాడని మన రైతులు గొప్పగా ఆ రోజు పండుగ చేసుకుంటారు. ప్రధానంగా ఆ రోజు వాటికి భోజనం పెట్టి పూజ చేయడం మన సంస్కృతి ఎంత గొప్పగా ఉంటుందో అని నిర్వచించడానికి ఆ రోజు ఒక పండుగన జరుపుకుంటారు. పిల్లలు, గాలిపటాలు, కుటుంబం. సంక్రాంతి అంటే మొబైల్ ఫోన్లు కాదు, టీవీలు కాదు, రీళ్లు కాదు. గాలిపటాలు, అమ్మమ్మ, తాతయ్య, పల్లెటూరు వాతావరణం, కుటుంబ ఐక్యత, ఇవి అన్నీ కలిస్తేనే ప్రస్తుతం ఉన్నటువంటి సంక్రాంతి పండుగ. అసలు భోగి మంటల యొక్క అర్థం ఏంటో మెయిన్గా చూస్తే పాత చెడు అలవాట్లను, పాత బాధలను, పాత వైఫల్యాలను అన్నింటినీ మర్చిపోయి వాటన్నింటినీ భోగి మంటల్లో కాల్చినట్లు వదిలివేసి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టే రోజే సంక్రాంతి. ఇలా భోగి మంటల నుండి మనమందరం మన జీవితాన్ని మెరుగ్గా మార్చుకునే ఒక ఇన్స్పిరేషన్ను పొందవచ్చు. ఇక భారతీయ సంస్కృతికి సంక్రాంతి గుర్తు ఏంటో చూస్తే మొదటగా ప్రపంచం మొత్తం డబ్బు వెంబడి పరిగెడితే భారతదేశం మాత్రం ప్రకృతి, రైతు, కుటుంబం, జంతువులు అన్నిటినీ ఒకే రోజున గౌరవిస్తుంది. అందుకే భారతీయ సంస్కృతి అనేది ప్రస్తుతం ప్రపంచానికి గురువుగా చాలా మంది మేధావుల అభిప్రాయం. మెయిన్గా భారతదేశం ప్రపంచానికి ఆహారాన్ని అందించడంలో ప్రపంచంలోనే మేటిగా నిలబడింది. అందుకు మెయిన్గా గుర్తుగా ఈ సంక్రాంతి పండుగ లాంటి ఎన్నో పండుగలను మన రైతులు గొప్పగా జరుపుకుంటున్నారు. చివరిగా ఒక్క మాట, సంక్రాంతి అంటే ఒక సెలవు రోజు కాదు. సంక్రాంతి అంటే ఒక సంస్కృతి. సంక్రాంతి అంటే ఒక భారతీయత. సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళందరికీ ఒక గర్వం. మీకు భారతీయ సంస్కృతి అంటే గౌరవం ఉంటే మెయిన్గా ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మెయిన్గా ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న. మెయిన్గా తెలుగు వాళ్ళు గొప్పగా జరుపుకునే పండుగలలో 10 రోజులు జరుపుకునే పండుగ ఏంటి? దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ను చూస్తూనే ఉండండి.